నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, దశాబ్ద కాలంగా సోషల్ మీడియాని సైకో మీడియాగా తయారు చేసి, సో ఈ సైకోల్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని, నేమ్ని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల్ని, అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాళ్ళపైన టార్గెటెడ్ హెరాస్మెంట్ అంటారండి దాన్ని. ఫస్ట్ వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ బయటికి తీస్తారు. సెకండ్, తర్వాత వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ వీళ్ళే, ఎవరు కాదు, అప్పుడు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి కావచ్చు, తర్వాత సజ్జల్ భార్గవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ గ్రూప్స్లో వేసి ఫోన్ చేసి బండబూతులు తిట్టండి. ఆఫ్లైన్ ట్రోలింగ్ వేరు సార్, ఆన్లైన్ ట్రోలింగ్ వేరు. రెండిట్ల గురించి మాట్లాడుకోవాలి. ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఈవెన్ దో జర్నలిస్టులు, తర్వాత మీలాంటి వాళ్ళు, తర్వాత ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫేస్ చేసి ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన నెంబర్లు కనుక్కొని గ్రూపుల్లో వేసిన తర్వాత విపరీతమైన ఫోన్ కాల్స్తో, అంటే మనల్ని ఏంటి అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, బూతులు తిడుతూ, మనల్ని ఇంకా లోకి వెళ్ళిపోయేలాగా, మన మోటివేషన్ దెబ్బతినేలాగా వీళ్ళు ఎట్లయినా మానేయాలి వీళ్ళు అని చెప్పేసి ఫస్ట్ టార్గెట్ చేస్తారు. సో లేదు ఇంకా నిలబడుతున్నారు, వాటన్నిటిని తట్టుకుని నిలబడుతున్నారు అంటే నెక్స్ట్ వాళ్ళు చేసేవి ఏంటి అంటే సోషల్ మీడియా వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఎవరైతే ఏ వేదికగా అయితే మాట్లాడుతున్నారో, గొంతు విప్పుతున్నారో, ఆ వేదికలో వీళ్ళని కింద కామెంట్స్ రూపంలో అసభ్యమైన పదజాలంతో, అసలు ఇది సమాజంలో ఎవరైనా సరే మాట్లాడుకుంటున్నప్పుడు వింటేనే జుగుప్స పుట్టే రకంగా ఉండే భాషని వాళ్ళు మాట్లాడడం, లేకపోతే వాళ్ళు వాడడం వాళ్ళకి అలవాటు అనమాట. సో వీటన్నిటిని చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఐపాక్ అన్న చెప్పచ్చు, లేకపోతే తర్వాత జగన్ అన్న టీం అని పెట్టుకున్నారు. తర్వాత ఏదైతే ఈ సజ్జల్ భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఒక ఆఫీస్నే స్వయంగా రన్ చేస్తూ కొన్ని వేల అకౌంట్స్ వాళ్ళ హోల్డ్లోనే పెట్టుకుని, సో ఇదొక దాడి. ఇంకోటి చెప్పుకోవాలంటే సార్, మార్ఫ్స్, స్వయంగా మార్ఫుల్ కావచ్చు, పేపర్ ఎడిట్స్ కావచ్చు, పేపర్ క్లిప్పింగ్స్లో న్యూస్ వచ్చినట్లు ఎడిట్, అది నా పైనే కాదు సార్, బ్రహ్మణి గారి పైన జరిగింది, భువనేశ్వర్ గారి పైన జరిగింది. ఇట్లా పై స్థాయి నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు మొత్తం టోటల్గా ఎడిట్స్తో సహా, అంటే పేపర్ క్లిప్పింగ్, పేపర్ ఆర్టికల్ నిజంగానే వీళ్ళపైన రాసారా అన్నట్టుగా వాటిని సృష్టించి, సో ఇవి జనాల్లోకి వదలడం సెకండరీ. సో ఇవన్నీ ఏంటంటే టార్గెటెడ్ హెరాస్మెంట్గా దశాబ్ద కాలం పాటు, మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే తెలుగు సమాజంలో ఎక్కడా కూడా విలువలు లేకుండా ఒక నీచ స్థాయికి ఒక మనిషి, అంటే పొలిటికల్ సైడ్స్ తీసుకున్న వాళ్ళ యొక్క కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ కోసం వర్క్ చేసే వాళ్ళని అట్లా ట్యూన్ చేసి బూత్ని నార్మలైజ్ చేసేసారు సార్. బేసిక్గా మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో ఇట్స్ ఎ కామన్ థింగ్, ఇట్స్ ఎ నార్మలైజ్. ఇవన్నీ పడాలంటేనే మీరు బయటకు వచ్చి, ఇవన్నీ పడగలిగితేనే సోషల్ మీడియాకి వచ్చి మీ వాయిస్ రేజ్ చేయండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, పడలేకపోతే ఇవ్వకండి. ఇట్లాంటివన్నిటిని మీకు చూసుకున్నట్లయితే నార్మలైజ్ చేసేసారు బూతుల్ని. ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు అంటే మన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం చూసుకున్నాం